సత్యం మంచిదే, కానీ అది నారాయణ స్వరూపం కావాలి. నిక్కచ్చిగా మాట్లాడడం, కొండబద్దలు కొట్టడం మంచిదే, అది లోకానికి క్షేమమా కాదా కూడా ఆలోచించాలి. ఎక్కువ మంది జీవహింస జరుగుతుంది అంటే సత్యం కంటే అసత్యం మంచిదన్నారు. అంత జీవహింస జరుగుతుంది అంటే ఆ క్షణానికి ఏదో చెప్పి తప్పించుకో. ఇంకా నాకు ఎక్కడైనా సరే నిజం చెప్పేయడం అలవాటు, నిజం చెబితే కొంపలు అంటుకుపోతాయి. ఒక్కోసారి శ్రీకృష్ణుడు పనిగట్టుకుని ద్రోణాచార్యుడి దగ్గర అబద్ధం ఆడించాడు. ధర్మరాజు నేను ఆడను అంటే తోలు ఊడిపోతుందని చెప్పి, ద్రోణాచార్యులు తోలు ఊడాలంటే నీ తోలు ఊడకుండా ఉండాలంటే అబద్ధం ఆడాల్సిందే. అర్జునుడు ఒప్పుకోలేదు, ధర్మరాజు కంటే ఎక్కువ అర్జునుడు ఒప్పుకోలేదు. ముందు అర్జునుడికి చెప్పాడు, సమయం సందర్భాన్ని బట్టి ఉంటాయి అబ్బాయి, సత్యం గొప్పదా అహింస గొప్పదా అంటే అహింసే గొప్పది అన్నాడు. అలాగని అబద్ధాలు ఆడమని కాదు ఇక్కడ ప్రతిదాన్ని. కొన్ని కోట్ల మంది ఈ మాట చెప్పడం వల్ల కొన్ని వేల మంది బాధపడతారు ఉంటే ఆ మాట చెప్పకపోవడం మంచిది. దాచేయి, మౌనంగా ఉండు, లేదు అబద్ధమైనా చెప్పు. అంతేగాని ఇన్ని కోట్ల మందిని బాధ పెట్టక్కది, ఎంత నగ్న సత్యమైనా సరే. ఎందుకంటే ఇంతమందికి హింస అవుతుంది. అది మానసిక హింస కావచ్చు, శారీరక హింస కావచ్చు.